రైలు ప్రయాణంలో ఎక్కువగా వినిపించే పదం టీసీ. టికెట్లు తనిఖీ చేసేందుకు టీసీ వస్తున్నారంటూ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. రైల్లో ఎవరికైనా ఇబ్బంది తలెత్తినా మన సీట్లో వేరే వ్యక్తులు కూర్చున్నా టీసీ ఎక్కడంటూ వెతకడం ప్రారంభిస్తారు. జనరల్ టికెట్ తో రిజర్వేషన్ బోగి ఎక్కితే టీసీ కనిపిస్తే భయపడుతుంటారు. అంతేకాదు కొందరైతే దాక్కుంటారు. కానీ టీసీ ట్రైన్లో ఉండరనే విషయం చాలా మందికి తెలియదు. కేవలం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ పై మాత్రమే టీసీ ఉంటారు. రైల్లో టికెట్లు తనిఖీ చేసే వారిలోనూ రెండు రకాలుంటారు. ఒకరు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్, మరొకరు స్క్వాడ్. టీటీఈ సాధారణంగా రైలు ప్రారంభ స్టేషన్ నుంచి ముగింపు స్టేషన్ వరకు ఉంటారు. లాంగ్ డిస్టెన్స్ రైళ్లలో అయితే టీటీఈలు 6 లేదా 8 గంటలకు ఒకరు మారుతుంటారు. స్క్వాడ్ కి చెందిన వారైతే ఏ స్టేషన్ లో ఎక్కుతారో ఎక్కడ దిగుతారో ఎవరికీ తెలీదు. వారికి కేటాయించిన విధుల ప్రకారం బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. స్క్వాడ్ కు టికెట్ లేకుండా దొరికినా, జనరల్ టికెట్ తో రిజర్వేషన్ బోగీలో దొరికిన వెంటనే జరిమానా విధిస్తారు. వీరి దగ్గర వేరే చాయిస్ ఉండదు. ఉదాహరణకు ఒక పరీక్ష జరుగుతున్నప్పుడు కాపీ కొడుతూ స్క్వాడ్ కు దొరికితే వెంటనే డిబార్ చేస్తారు. అదే ఎగ్జామ్ హాల్ ఇన్విజిలేటర్ కు దొరికితే మొదటి తప్పుగా మందలించే అవకాశం ఉంటుంది. టీటీఈ కొంచెం రీజనబుల్. టికెట్ లేకుండా దొరికినా వేరే బోగీలో ఎక్కినా జరిమానా చెల్లిస్తారా లేదంటే జనరల్ బోగీలోకి వెళ్లిపోతారా అని అడుగుతారు. మనం ఏదో ఒక ఆప్షన్ ని ఎంచుకోవచ్చు. స్క్వాడ్ కు దొరికితే అలాంటి అవకాశం ఉండదు. ఇక మనం ఎక్కువగా వినే పేరు టీసీ. టికెట్ కలెక్టర్ ను టీసీ అంటారు. రైలు దిగిన తర్వాత ప్లాట్ఫామ్ పై లేదా రైల్వే స్టేషన్ ఎగ్జిట్ గేట్ వద్ద టికెట్లను తనిఖీ చేసే అధికారే ఈ టీసీ. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ రైల్లోని రిజర్వేషన్ కోచ్ లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు రైలు ఎక్కారా లేదా అని నిర్ధారించుకుంటారు. ప్రయాణికుడు బోర్డింగ్ స్టేషన్ లో రైలు ఎక్కారా, ప్రయాణికుడు అతడి టికెట్ పై ప్రయాణిస్తున్నారా లేదంటే ఇతరుల టికెట్ పై ప్రయాణిస్తున్నారా అనే విషయాన్ని నిర్ధారిస్తారు. టికెట్ కలెక్టర్ రైల్లో టికెట్లు తనిఖీ చేయరు. సిబ్బంది కొరత కారణంగా రైల్వే ఉన్నతాధికారులు ప్రత్యేక విధులు కేటాయిస్తే మాత్రమే టీసీలు టీటీఈలుగా వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణంగా టికెట్ కలెక్టర్, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ లో ఎవరి పోస్టు పెద్దదనే సందేహం రావచ్చు. కానీ ఇద్దరు విధులు ఒకే తరహాలో ఉన్నప్పటికీ రెండింటిని విభిన్న కోణాలుగా చూడాల్సి ఉంటుంది. వీరిద్దరూ కమర్షియల్ విభాగానికి చెందిన వారే. రైల్వే శాఖ నియమాల ప్రకారం టీసీ కంటే టీటీఈ పోస్ట్ పెద్దదిగా చెప్పుకోవచ్చు.